నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తలనీలాల అక్రమ రవాణా వ్యవహారం మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాటిని నిరూపించాలని డిమాండ్ చేస్తూ అహోబిలానికి చేరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని గంగుల నానికి సవాల్ విసిరారు. మరోవైపు ఆ సవాల్ను స్వీకరిస్తానంటూ గంగుల నాని అహోబిలానికి బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇక గంగుల నానిని పోలీసులు అడ్డుకోవడం వల్ల ఆయనకు అనవసరంగా హీరో చేస్తున్నారని వ్యాఖ్యానించిన భూమా అఖిలప్రియ అవసరమైతే తానే గంగుల నాని ఇంటికి వెళ్లి ఎదుర్కొంటానని ప్రకటించారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువురు నేతలను వేర్వేరుగా అడ్డుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రేపు బనగానేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండడంతో జిల్లాలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇరు పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ పోరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిజంగా నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు రెండు బండ్లు తీసుకుని అహోబిలంకి వచ్చి కూర్చునేవాడివి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకుంటే నేను అడ్డుకోండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లలో వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ తీసుకొచ్చి నేను అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్ లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేసినావు తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం నీ ఇంటికాడ ఎవరు లేరు. మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం. భయపడి నువ్వు అందరిని గ్యాదర్ చేసుకున్నావు అని. నిజంగా అంటే నువ్వు అవినీతిని అవి బయట పెట్టాలనుకో అంటే 2 బండ్లలో పోలీసులు కూడా చెప్పకుండా వచ్చి అహోబిలంలో కూర్చున్న వాడివి. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? వైసీపీ నాయకులు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు అరాచకాలు చేస్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారంటే ఈ రోజు మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము ఊరికే చూస్తూ కూర్చుంటామా? వాళ్ళు మీరు కదా కంట్రోల్ చేయాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోగా ఎవరైతే ఇళ్లలో కూర్చొని అమ్మయ్య పోలీసులు వచ్చారని చెప్పి ఇచ్చేస్తారో వాళ్ళని మీరు అడ్డుకుంటారు. ఎవరైతే బయటికి మేము వచ్చామో మమ్మల్ని మీరు అడ్డుకోకుండా మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారా? ఇప్పుడు మేము వద్దాం అనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, ఓయమ్మ ఇది అరాచకాలు, ఈ ప్రభుత్వం ఇస్తే అని వాళ్ళు మా మీద బురద జల్లినాక పోలీసులు వెళ్ళి ఇప్పుడు ఆపినారు. పొద్దున్న నుంచి వాళ్ళు నిన్న ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది? ఒకవైపు ఏమో నాని భూమా అఖిలప్రియ మీద ఆరోపణలు చేస్తుంటే భూమా అఖిలప్రియనేమో ఆరోపణలు నిరూపించాలి అని చెప్తున్నారు. రవిచంద్ర, గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఏదైతే చూడొచ్చు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ హైటెన్షన్ వాతావరణానికి ప్రధాన కారణం 2 రోజుల క్రితం ఏదైతే ఆళ్లగడ్డలో ఉన్నటువంటి తలనీలాలు అక్రమంగా చెన్నైకి తరలిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడికి వెంటనే కూడా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వెళ్లి అక్కడ ఆలయం మఠ అధికారులతో అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే గంగుల నాని అతనికి ఆలయ టెంపుల్ సంబంధించిన ఒక అధికారి దొరకడంతో ఆ అధికారిని వెనకేసుకొస్తున్నాడని చెప్పేసి కూడా ఏదైతే నిన్న ఎమ్మెల్యే తమ్ముడు అయితే ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే గంగుల నాని ఈ రోజు ఉదయం కూడా నిజంగా కూడా ఏదైతే కూటమి నేతలే అక్రమాలకు పాల్పడతానని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. దీనిని వెంటనే కూడా ప్రతి సవాలుగా తీసుకొని ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ రోజు మధ్యాహ్నము అహోబిలానికి అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నా పైన చేసినటువంటి ఆరోపణలు అయితే రుజువు చేయాలి, బహిరంగంగా చర్చకు రావాలని చెప్పేసి ఆమె అయితే సవాల్ ఇచ్చారు. ఆ సవాల్ని కూడా వెంటనే ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి కూడా
ఆమె సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నాను, నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన కూడా బహిరంగంగా చెప్పడంతో వెంటనే కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ కు ఇద్దరు మధ్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఏదైతే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డిని బయటికి రాకోకుండా ఇంటికాడే అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఒకానొక సమయంలో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పోలీసులపై కూడా, ఎందుకంటే ఆమె సవాళ్లు విసిరినప్పుడు నేను వెళ్ళి సమాధానం చెప్పాలి కదా, మీరు అంతా వెళ్ళండి అని కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకోకుండా అక్కడ అటుపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అహోబిలంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి భూమా అఖిలప్రియ నిజంగా రావాలి అని చెప్పేసి చెప్పింది. అయితే కాకపోతే పోలీసులు వచ్చే అతన్ని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు, వస్తే వాస్తవాలు బయటపడతాయి, మీరు అడ్డుకోవడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి పోలీసులపై కూడా భూమా అఖిలప్రియ అయితే విమర్శలు చేసింది. అయితే చూసుకోవచ్చు, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భూమా అఖిలప్రియ రేపైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనియాన్పల్లె పర్యటనలో ఉన్నప్పుడు మా పైన ఇలాంటి ఆరోపణలు చేసుకున్నప్పుడు మేము దానికి అదే ఏదైతే మేము సవాల్ని స్వీకరించి దానికి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే మా పైన ఉంది. కాబట్టి పోలీసులు కూడా గత 2 రోజుల నుంచి ఇష్యూ జరిగేటప్పుడు అప్పుడు రాజ్య ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆమె అయితే పోలీసులపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఏదైతే అహోబిల క్షేత్రంలో తలనీలాలు అక్రమంగా తరలిస్తున్నారన్న ఒక విషయంలో ఈ రోజు ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న సంఘంలో అయితే కొనసాగుతోంది. భారీ ఎత్తున అటుపక్క అఖిలప్రియ ఎమ్మెల్యే వచ్చేసి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అలాగే ఏదైతే వైసీపీ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున అయితే వైసీపీ కార్యకర్తలు వచ్చారు. అయితే పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో భూమా అఖిలప్రియ అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు, నేనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆమె అయితే రావడం జరిగింది. అయితే ఇరుపక్షాలని కూడా భూమా అఖిలప్రియకి అలాగే గంగుల నానికి మీరిద్దరు వస్తే లా అండ్ ఆర్డర్ కు ప్రాబ్లం అవుతా ఉంది, రేపు ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే ఆళ్లగడ్డలో వాతావరణం అయితే కొంచెం సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రేపు ఒక పక్క ముఖ్యమంత్రి పర్యటన, ఒక పక్క ఈ వివాదం రెండు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాల్లో వేడి రేకేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు.